ఇలా కేసీఆర్ గారు కొద్ది చెప్తున్నారు. నేను ఇక్కడ ఉన్నా మీ రాష్ట్రం మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వారింటికి పోయి మరి నోటీసు వారింటికి పోయి ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు. పోలీసు విచారణకు మాత్రం మీరు నందినగర్లో పోయి పేస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి మీరు హార్వర్డ్లో కూర్చొని చేసిన కుట్ర కాదా ఇది? మీరు హార్వర్డ్లో నేర్చుకోవడానికి పోయినరా లేకపోతే మరి కుట్రలు చేయడానికి పోయినరా? ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒకవైపు మా పర్కాల పట్టణ పక్కనే ఉండే నర్సక్కపల్లిలో విద్యార్థులేమో ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతా ఉన్నారు. నిన్నటికి నిన్న పాము కాటుతోని పిల్లలు గురుకుల పాఠశాలలో చచ్చిపోతా ఉన్నారు. విషాహారంతో పిల్లలు హాస్పిటల్లో పడుతున్నారు. ఇప్పటికీ 125 మంది పిల్లలు చనిపోయినారు. మీరేమో కోట్ల రూపాయలు పిల్లలకు పెట్టాల్సిన డబ్బులు కోట్ల రూపాయలను ఆ కోట్ల రూపాయలు తీసుకొని మీరు హార్వర్డ్లో పోయి నేను ఏదో కోర్సు చేస్తున్నానే దాని పేరు మీద బిందులు విలాసాలు చేసుకుంటూ కూర్చున్నారు. మీరు ఏం నేర్చుకున్నారో తెలంగాణ పిల్లలకు చెప్పండి. హార్వర్డ్లో ఏమేమి కోర్సులు చేసిండ్రు, మీకు ఎవరెవరు ప్రొఫెసర్లు పాఠాలు చెప్పిండ్రు, మీరు ఏమేమి అసైన్మెంట్ వేసిండ్రు తెలంగాణ పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజల డబ్బులతో పోయిన రాడికి మీ పర్సనల్ డబ్బులతో పోలే. మీరు ప్రత్యేక విమానంలో మీరు ముఖ్యమంత్రి కోర్సు పోయిండ్రు. ఆ కోర్సులో మీరు ఏమేమి రాసిండ్రు, ఏం అసైన్మెంట్ రాసిండ్రు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి హార్వర్డ్లో, మీ అసైన్మెంట్లు అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముద్ర పెట్టండి. మీ ఆ మార్కులు ఎన్ని వచ్చినాయి అవన్నీ పెట్టండి. మీ క్లాస్మేట్లు ఎవరు, వాళ్ళు ఏమేమి చేసిండ్రు, మీరు ఎక్కడున్నారు అవన్నీ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ప్రజల సొమ్ముతో పోయినరు, మీరు ముఖ్యమంత్రి హోదాలో పోయినరు. మీరు అంతే సోషల్ మీడియా అదే సర్క్యులేట్ చేసింది కదా, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా టు గో టు హార్వర్డ్. ఎస్, if you are the first chief minister who has gone to Harvard to study a course, then we have the people of Telangana have every right to know what courses have you done there, how many marks have you got there, who are the professors who have taught you there, then what is the assignment that you have submitted. Please give a presentation to Telangana people. Telangana పిల్లలకు ఒక presentation ఇవ్వండి కదా. అది చేత కాదు. హోటళ్లలో కూర్చొని తెలంగాణ పోలీసులకు నగర పోలీసులకు అన్ని కూడా ఆయన ఇట్లా సతాయించండి. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇట్లా సతాయించండి, హరీష్ రావు గారు ఇట్లా సతాయించండి. వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలిసినా కూడా మీకు వాళ్ళకు నోటీస్ ఇవ్వండి, గోళ్ల మీద అతికించండి. ఇంత దుర్మార్గమా, ఇంత కుట్రనా, ఇంత వివక్షణ తెలంగాణ తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన పాపమా? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ గారు చేసిన పాపమా? ఇంటింటికి నల్లా ఇవ్వడమే కేసీఆర్ గారు చేసిన పాపమా? పుట్టిక నుంచి చావు దాకా ఒక మనిషి ఎట్లా బతకాలో, వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఇవ్వాలి, ఎంత సుఖం ఇవ్వాలని ఆలోచించడమే కేసీఆర్ గారు చేసిన పాపమా? ఇలా పరకాల మున్సిపాలిటీ ప్రజలు గుర్తించాలి. ఎప్పుడన్నా ఆలోచించినా ఒక ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల విలువైన పనులు చేయగలిగిందంటే కేసీఆర్ గారు ఏ విధంగా పట్టణాలను డెవలప్ చేయాలని చూసిండ్రో. 500 కోట్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వేరే రాష్ట్రాలైతే ఒక ముఖ్యమంత్రి కూడా చేయలేడు 500 కోట్లు వాళ్ళ నియోజకవర్గాల్లో. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా విదేశాల్లో ఉండే పట్టణాల కన్నా గొప్పగా తయారు చేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడం. మరి పరకాల ఆనాటి ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు రాత్రింబవళ్లు కష్టపడి ఈ నిధులన్నింటి కూడా మరి ఇక్కడ ఖర్చు పెట్టి పరకాల పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలా ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మీరు పోతున్నారు? ఇలా మీరు ఏరుకోరి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖను మీ దగ్గర పెట్టుకున్నారు. ఇది కూడా తెలంగాణ పిల్లలకు తెలవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు 2-3 ఉన్నాయి. మొట్టమొదటి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా, పోలీస్ శాఖ కూడా ఆయన చేతుల్లో ఉన్నది. ఈ తెలంగాణ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఎన్ని 100 కోట్ల నిధులు మీరు 2 సంవత్సరాల్లో పరకాల పట్టణానికి ఇచ్చారు చెప్పండి. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి. బచ్చా అన్నారుగా ధర్మారెడ్డి గారిని, మీరు చెప్పండి. మీరు బడాయి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు? మీరు బడా కదా, ఆయన బచ్చా అయితే మీరు బడా, ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు చెప్పండి. మీకు పరకాలలో ఏ కాలనీ పేరు ఏముంటుందో మీరు చెప్పరు చూద్దాం. ఎన్ని కాలనీలు ఉంటాయి పరకాల పట్టణం మీరు చెప్పండి. ధర్మారెడ్డి గారు చెప్తారు. రాజపేట ఎక్కడ ఉంటుందో చెప్పండి మీరు చూద్దాం. మాదారం ఎక్కడ ఉంటుందో చెప్పండి. సిఎస్ఐ కాలనీలో ఏ ఇల్లు ఎక్కడ ఉంటుందో చెప్పండి. సిఎస్ఐ స్కూల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. దాంట్లో ఎంతమంది చదువుకున్నారో చెప్పండి. పరకాల పట్టణంలో ఎంతమంది కౌన్సిలర్ ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పండి. ఎందుకండి అనవసరమైన మాటలు మాట్లాడతారు? మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చింది చెప్పండి. మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు? మీరు ఏమేమి ఖర్చు పెట్టిండ్రు? మున్సిపల్ కార్మికులను, తిండి లేనోళ్లను
కారుణ్య నియామకాల కింద పేద వాళ్ళను 40 మందిని ధర్మారెడ్డి గారు అపాయింట్ చేస్తే, పారదర్శకంగా అపాయింట్ చేస్తే మీరు వాళ్ళని తీసేస్తారు. ఇది మీ మానవీయ కోణం. ఒకవైపేమో రాజ్యాంగం రక్షించబడాలని చెప్పి మీ నాయకుడు రాహుల్ గాంధీ రోజంతా తిరుగుతా ఉన్నాడు, రోడ్లన్నీ పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, దేశమంతా ప్రచారం చేసుకుంటున్నాడు. రాజ్యాంగంలో ఉండే జీవించే హక్కు ఆర్టికల్ 21 జీవించే హక్కును ప్రసాదించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జీవించే హక్కు రాజ్యాంగం ద్వారా మాకు ఇచ్చారు, ప్రజలందరికీ ఇచ్చారు. ఆ జీవించే హక్కును కాపాడింది ధర్మారెడ్డి గారు. ఆ జీవించే హక్కును తీసేస్తున్నది ఇవాళ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. మీకేం హక్కు ఉన్నదండి పరకాల ప్రజల దగ్గరకు పోయి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేమనడం? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని ప్రజలు ఆరాటపడతా ఉన్నారు. మీకు తెలిసిందంతా అటెన్షన్ డైవర్షన్. ఇలా ఇక్కడికి రావాల్సిన డబ్బులను మీరేం చేస్తున్నారు? ఢిల్లీకి మూటలు కప్పి పంపిస్తున్నారు. మీ పర్సనల్ విలాసాల కోసం పెట్టుకుంటున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మేము పట్టణాభివృద్ధిలో బస్తీ లెవెల్ మోడల్ స్కూల్స్ పెడతామన్నారు. ఉన్న స్కూల్స్ అని గులగొడుతున్నారు. ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో బస్తీ లెవెల్ మోడల్ స్కూల్స్ పెడతామన్నారు, అద్భుతంగా తయారు చేస్తామన్నారు. ఏం చేసిండ్రు? ఒక్క పైసా కూడా మీరు ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారు. వారు వేసిన రోడ్ల ఏవైతే ధర్మారెడ్డి గారు రోడ్లు వేసిండ్రో ఆ రోడ్ల మీదనే నిలబడి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకా ఎన్నో రోడ్లకు శాంక్షన్ ఆర్డర్లు తీసుకొస్తే ఆ రోడ్లను క్యాన్సిల్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ శిలాఫలకాలు కొట్టుకుంటూ సిగ్గు లేకుండా మీరు నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఇవాళ మున్సిపాలిటీలో ఉండే నిరుద్యోగులందరూ కూడా గమనించాలి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. గతంలో కేసీఆర్ గారు నవంబర్ 22వ తారీఖు నాడు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్లవే ఇప్పటి వరకు కూడా అదే నడుస్తా ఉన్నది ప్రక్రియ. మేమిచ్చిన మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఇచ్చిగో మా ప్రభుత్వం చెప్పి ఇంకే వేరే వాళ్ళ బిడ్డ నా బిడ్డ అంటే ఎట్లా చేయాలి? ఈరోజు అదే పని చేస్తున్నారు. మీరు పర్కాల మున్సిపాలిటీలో కూడా అదే పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్ అయినాయో ఆ వర్క్స్కే రిబన్ కట్లు చేస్తున్నారు. ఆ వర్క్స్ కూడా ఆపేసిండ్రు, మధ్యలో ఆ ప్రొసీడింగ్స్ ఆపేసిండ్రు. ఎందుకింత కసి పర్కాల ప్రజల మీద మీకు ప్రకాష్ రెడ్డి గారు? ఎందుకింత కసి కాంగ్రెస్ నాయకులకి పర్కాల పట్టణ ప్రజల మీద? పర్కాల ప్రజలు చాలా మంది కూడా పర్కాల పట్టణం వండుకుంటేనే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. వాళ్ళకి వ్యవసాయ కూలీలకు మీ వరంగల్ డిక్లరేషన్లు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? మీరు వరంగల్ డిక్లరేషన్ లో రైతు బంధు కేసీఆర్ గారు ఎకరానికి సీజన్ కు 5,000 ఇస్తున్నాడు, మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నిసార్లు ఇచ్చినావయ్యా నువ్వు? 7,500 రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చినావు? 2 సార్లు కూడా ఇవ్వాలి. అది కూడా కోసిరి ఒకటేసారి, ఒకసారి ఇచ్చి 4 సార్లు ఒకసారి ఇచ్చినావు. ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని పరకాల్లో అన్ని వార్డులలో ఉండే రైతు కూలీల దగ్గరికి పోతారు? రైతు కూలీల కోసం ఇంకొక ప్రోగ్రాం పెట్టి మేము 12,500 రూపాయలు ఇస్తాం. ఎంతమంది రైతు కూలీలకు 12,500 రూపాయలు ఇచ్చారు? ఈ కూలీల కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 ఇచ్చిండ్రు. మీరు తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఒక్క తులం బంగారం అని ఇచ్చిండ్రా? మీ బంగారాన్ని పెంచుకున్నారు విదేశాలకు పోయి. హవాలా మార్కెట్లో మొత్తం కూడా కొనుక్కొని బంగారం గింగారం క్రిప్టో కరెన్సీలో మార్చుకుంటారు. మీ అక్రమ ఆస్తులన్నీ కూడా ఈ చిట్టాలన్నీ త్వరలోనే బయటపడతాయి. ఇది మీరు చేస్తున్న పని. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. పరకాల ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండ్రు చెప్పుర్రి? ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండ్రు? ఎస్సీ విద్యార్థులు పరకాల్లో ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్సీ విద్యార్థులకు విద్యార్థి భరోసా స్కీమ్ కింద ఒక్కొక్కరికి పీహెచ్డీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. 10th లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే 10,000 రూపాయలు పారితోషికం అన్నారు. ఇంటర్మీడియట్ లో పాస్ అయితే 25,000 అన్నారు. డిగ్రీలో పాస్ అయితే 50,000 అన్నారు. ఎంతమందికి ఇచ్చారు మీరు పేద వర్గాలకు? ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఇంతవరకు ఒక్క పైసా తీయాలి. 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఫీ రియంబర్స్మెంట్ కింద. ఈ పరకాల్లో పేద ప్రజల పిల్లలు బాగా చదువుకోవాలని అన్నాడు కేసీఆర్ గారు. ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ మంచి స్కీమ్ అని చెప్పేసి పార్టీలకు అతీతంగా దీన్ని కంటిన్యూ చేయాలని కేసీఆర్ గారు కంటిన్యూ చేస్తే దానికి రెగ్యులర్ గా నిధులు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ డబ్బులు లేకుండా ఉల్టా వాళ్ళ మీదనే పోలీస్ కేసులు పెట్టి బిడ్డ మీరు ఈ పైసలు అడిగితే మాత్రం మీకు పోలీసులు కేసులు పెడతాం అని చెప్పి భయపెట్టిస్తా ఉన్నారు. ఇవాళ చాలా మంది విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కళాశాలలు చదివిన వాళ్ళు, ప్రొఫెషనల్ కళాశాలలు చదివిన పరకాల బిడ్డలు వాళ్ళకు సర్టిఫికెట్లు రాక
ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే మేము సర్టిఫికెట్ లేవని ప్రైవేట్ కళాశాల యజమానులు అంటున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళు ఉద్యోగాలు కూడా అప్లై చేసుకునే పరిస్థితి లేదు. ఒకవైపు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వవు, సరే నువ్వు ఇస్తలేవు అని చెప్పి ప్రైవేట్ ఉద్యోగాలకు పోదామంటే సర్టిఫికెట్లు ఇస్తలేవు. సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తలేవు అని ప్రైవేట్ కళాశాలను అడిగితే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేస్తలేదు అంటున్నారు. మరి ఎవరిని అడగాలి? ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లందరూ కూడా సచివాలయానికి పోయి మా బిల్లు రిలీజ్ చేయండి అంటే సచివాలయంలో ఆర్థిక శాఖలో 20% ఇస్తేనే, అంటే 100కి 20 రూపాయలు కమిషన్ ఇస్తేనే మేము బిల్స్ రిలీజ్ చేస్తామని వాళ్ళు ఓపెన్ గా సెక్రటరియట్లో సమ్మెలు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఇంతకన్నా ఘోరం ఏముంటది? ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే మీరు మమ్మల్ని బచ్చగాళ్ళ అంటున్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. మీ భాష మారలేదు, మీ వ్యవహార శైలి మారలేదు. మీరేమో హార్వర్డ్ చదువుకొని వచ్చినామన్నారు. నేను మళ్ళా ఓపెన్గా అడుగుతున్నా, మీరు హార్వర్డ్లో ఏం చదివినరు, ఏమేమి కోర్సులు చేసిండ్రు, ఏమేమి ఎగ్జామ్స్ రాసిండ్రు, మీకు ఎన్ని మార్కులు వచ్చినా మీ పరీక్షా పత్రాలను, మీ జవాబు పత్రాలను దయచేసి మీడియాకి రిలీజ్ చేయండి. బికాజ్ వీ హ్యావ్ ఎ రైట్ టు నో. మా డబ్బులతో పోయండి, మీరు రిలీజ్ చేయాలి. మీ అసైన్మెంట్లు ఏం రాసిండ్రు ఇవన్నీ కూడా రిలీజ్ చేయండి, ప్రజలకు తెలవాలి నిజాలు. సో అందుకొరకు నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లో ఇళ్లలోకి వస్తున్న కాంగ్రెస్ నాయకులు మనకు ఎంత బాకీ పడ్డామో మీరు ప్రజలు అడగాలి, తప్పకుండా అడగాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా పట్టణ ప్రజలు కేసీఆర్ గారికి అడుగడుగున అవమానించడం కోసం రేవంత్ రెడ్డి బన్నుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలను గుండెలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా గద్దె దించాలి. దానికి అద్భుతమైన అవకాశం మరి ఫిబ్రవరి 11వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలకు మరొకసారి వస్తుంది. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఈరోజు గొప్పగా ఉద్యమం చేసి 14 సంవత్సరాల వీరోచిత పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, పక్కన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలను కూడా రాజ్యాంగబద్ధంగా ఛేదించుకుంటూ రక్తపాతం లేకుండా తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు మరి మన తెలంగాణ నిజమైన జాతిపిత అవుతారు. కానీ ఇవాళ జోకర్లు కొంతమంది మేము జాతిపితలం అని చెప్పి స్వార్థం కోసం ఇవాళ సిగ్గు లేకుండా ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా మీరు అర్హులు కాదు. మరి అలాంటి సిగ్గులేని వ్యవహారం మీరు చేస్తూ ఉన్నారు. కానీ తప్పకుండా తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఫిబ్రవరి 11వ తారీఖు నాడు కారు గుర్తుకే ఓటేసి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించబోతుందని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ, అదేవిధంగా పరకాల పట్టణ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మరి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.